హాయ్ అండి, సంపూర్ణ స్వాగతము. మేము ఎన్టీఆర్ స్టేడియంకి బుక్ ఫెయిర్కి వెళ్ళాలని చెప్పాను కదండి. ఆ బుక్ ఫెయిర్లో ఏమేం కొన్నామో చూపిస్తానండి. ఇప్పుడు బుక్స్ కోసమనే వెళ్ళామండి. అంతా తిరిగి 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 షాపులన్నీ తిరిగి తీసుకున్నామండి. ఈ పంచతంత్ర కథలు అని నా కోసం అని నేను కొనుక్కున్నానండి ఈ పుస్తకము. ఇంతకుముందు గురుచరిత్ర పుస్తకం ఉన్నింది, పోయిందండి. అది మా కోడలు అది కావాలని చెప్పి కొనుక్కొచ్చుకుంది. ఇదేమో వేదిక మ్యాథ్స్ నేను నేర్చుకుంటాను ఇప్పుడు అని చెప్పి మా అబ్బాయి తీసుకొచ్చుకున్నాడండి. అయితే మామూలుగా మేము అప్పుడప్పుడు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము సెలవు రోజుల్లో చదువుకుంటామండి మేము. అందుకని ముగ్గురు కోసం అని చెప్పి ఈ పుస్తకం కొన్నామండి. ఇప్పుడు ఈ పుస్తకాలు మొత్తం కలిపి 550 రూపాయలు పెట్టి పుస్తకాలు కొన్నామండి. చాలా స్టాల్స్ ఉన్నాయండి. తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఇక మంచి కాఫీ తాగాలనిపించింది. అక్కడికి వచ్చి మంచి కాఫీ తాగామండి అందరము. బయటికి వస్తూ ఉంటే మాకు ఇవన్నీ కనపడ్డాయండి. మేము ఆల్రెడీ కాఫీ తాగుతాము, అందుకని కాఫీ పొడి తీసుకున్నామండి. ఇది అరకులో పండేటువంటి కాఫీ పొడి అని అన్నారండి. మా చుట్టాలందరూ కూడా చెప్పారు. సరే ఎలా ఉంటుందో టేస్ట్ అని తీసుకున్నాము. వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా బాగుంటుందని చెప్పారు, అందుకని ఇది ఒకటి తీసుకున్నామండి. ఇది ఆర్గానిక్ ఫుడ్ అండి. ఈ రెండు తీసుకొచ్చుకున్నామండి. బఠానీలు, గుమ్మడి గింజలండి తీసుకున్నాము. ఇది బాగా నిద్ర పడుతుంది అని చెప్పారండి. రోజు హనీ అట. అయితే మా పిల్లలు ఆఫీస్ వర్క్ చేసి సిస్టమ్ చూసి నిద్ర పట్టట్లేదమ్మా అని మామూలుగా అంటూ ఉంటారు. మీరు అన్నారు కదమ్మా, ఇతను చెప్పారు కదా, ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను. సరేనని ఇదొకటి తీసుకున్నారండి మా పిల్లలు. ఇది ఈ లిక్విడ్ అండి. సోఫాల మీద కానీ, బండల మీద కానీ, ఫ్రిడ్జ్ల మీద కానీ ఏదైనా మరకలు పడితే శుభ్రం చేస్తే బాగొస్తుందని చెప్పింది. తర్వాత నెక్స్ట్ స్టాల్కి వెళ్ళామండి. అక్కడ ఒక ఆవిడ పెట్టుకొని అమ్ముతూ ఉంది. సరే ఏనుగులు కనపడ్డాయి. ఇంకా మా కోడలు అత్తమ్మ ఏనుగులు తీసుకుందాము అని చెప్పానది. సరేనని ఏనుగులు తీసుకున్నామండి. అసలు ఎప్పటి నుంచో అంటుంది తీసుకోవాలని, ఇంక అక్కడ కనపడ్డాయి, తీసేసుకుంది. ఇక అక్కడే ఆవిడ దగ్గరే ఇవి నెమళ్ళు కనపడ్డాయండి. నాకు చాలా అందంగా అనిపించాయి, అందుకని నేను ఈ నెమళ్ళు తీసుకొచ్చుకున్నానండి. తర్వాత ఇక పండగ వస్తుంది కదా అత్తమ్మ, మనము డోర్కి ఇవేమైనా డెకరేషన్ తీసుకుందామని ఇవి ఒకటి తీసుకుందండి. ఇక ఇట్లా అన్నీ తీసుకొని ఇంకా వచ్చేసామండి మేము. అక్కడ ఒక అతను నిలబడి ప్రసాదం లాగా అందరికీ ఇద్ది నుండి పెడుతున్నాడండి. పెడుతుంటే ఏంటి అని అక్కడికి వెళ్ళాము. వెళ్తే ఏం లేదు మేడం గారు, ఇదిగోండి ఇక్కడ మిల్లెట్స్ తోటి మైదా లేకుండా అన్నీ హార్డ్స్ స్వీట్స్ అన్నీ చేసామండి, రండి అని పెడుతున్నాడండి. సరే వెళ్ళి అక్కడ నిలబడ్డామండి. నిలబడితే మేము అక్కడ చక్రాలు కనపడ్డాయి, చూసాము. ఏంటి మేడం గారు, ఇదిగోండి ఇది జొన్న చక్రాలండి, తినండి అని ఇస్తున్నాడు. చిప్స్ లాంటివి అన్ని చాలా కనపడ్డాయండి. అవన్నీ అట్లా చూస్తుంటే కొద్దీ అతను, ఇదిగోండి మేడం గారు, ఇది టేస్ట్ బాగుంటుంది, ఇదిగోండి ఇదంతా కూడా మిల్లెట్స్ తోటి చేసినవే, ఇదిగో ఈ లడ్డు తినండి, అవి తినండి. అసలు ఎంత ఆప్యాయంగా అందరికీ ఇస్తున్నాడండి. అందరూ తిని చూసి కొనుక్కుంటున్నారండి. ఇంక ఇప్పుడు ఏం కొన్నానో చూపిస్తాను చూడండి, మీరు ఇక ఆశ్చర్యపోతారన్నమాట. ఇదిగోండి, మేము బుక్ ఫెయిర్కి వెళ్ళి బుక్స్ ఎన్ని కొన్నామో, తిండి ఎన్ని కొన్నామో చూడండి. అంటే అంత బాగా మాట్లాడటం కానీ, ఆ షాపు వాళ్ళు మనుషుల్ని పలకరించటం కానీ చాలా ఆనందంగా చేసుకుంటున్నారండి వాళ్ళు బిజినెస్. ప్రతి ఒక్కరు 1000 రూపాయలు బిల్లు చేసి వస్తున్నారండి. మేము అక్కడ ఉన్నాం, చూసాం కదా. ఇంచుమించు ఒక 10 ఫ్యామిలీస్ వచ్చారు. 10 ఫ్యామిలీస్ కూడా అంతేనండి. కొనుక్కోవటము, ఒక 1000 రూపాయలు 1500 ఫోన్పే చేసేయటం, వెళ్ళిపోవటం అండి. ఇదిగోండి ఫస్ట్ అండి గోందు లడ్డటండి. ఇది బాగా టేస్ట్గా ఉందని మా కోడలు తీసుకున్నదండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అంటండి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి ఒకటి కొన్నాము. కారపొడటండి. ఈ కారపొడి ఏం చెప్పాడంటే అమృతం కారపొడి అండి. మీరు తింటే కనుక వదలరండి. మా అడ్రస్ ఎక్కడుందా అని వెతుక్కొని వచ్చి మీరు కొనుక్కుంటారండి అని చెప్పాడండి. కొనుక్కొచ్చుకున్నాము. అతను అమృతం అని ఇచ్చాడు కదండి. చివరికి అడిగితే కాకరకాయ కారం అని చెప్పానన్నాడండి. కానీ చాలా టేస్టీగా ఉందండి. ఎలా చేశారేమో కానీ టేస్ట్కి ఇచ్చారు, బాగుందని మేము తీసుకొచ్చుకున్నామండి. ఇది లాస్ట్ ఐటమ్ అండి. నేను మామూలుగా బియ్యపిండి, సగ్గు బియ్యము,
మినపగుళ్ళు అవన్నీ వేసి ఇట్లా చేస్తానండి. ఇవి జొన్న మురుకులటండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. చేసి మీకు వీడియోలో పెడతానండి. వెళ్ళాము, బాగా తిరిగాము, బాగా తిన్నాము, చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా అప్పుడప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఇలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.